హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఎంఎస్ ఎక్సెల్లో షార్ట్కట్ కీస్ నేర్చుకుందాం. మీకు ఈ షార్ట్కట్ కీస్లో కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియకుండా కూడా ఉంటాయి. చూడండి, దాంట్లో ఫస్ట్ మీకు మొన్న ఇంతకుముందు చెప్పిన లెసన్స్లలో ఫస్ట్ షార్ట్కట్ కీ ఏంటంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకు దాని టోటల్ మొత్తం వచ్చేస్తుందని చెప్పాను నేను. మీరు ఎక్కడైనా సరే రెండు నెంబర్స్ తీసేసుకొని ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారంటే మీకు అందులో దాని టోటల్ వచ్చేస్తుందని చెప్పాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, షీట్లో ఎండింగ్లో ఉన్నాను కదా. నేను షీట్లో స్టార్టింగ్ సెల్కి వెళ్ళాలనుకోండి. అట్లాంటప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేశాను అనుకోండి, షీట్లో ఫస్ట్ సెల్కి వెళ్ళిపోతాను, అంటే A1 అనే సెల్కి వెళ్ళిపోతాను అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది చూడండి. అలా కాకుండా మనం టైప్ చేసిన డాటాలో లాస్ట్ సెల్కి వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ నుంచి కంట్రోల్ ప్రెస్ చేసి కీబోర్డ్లో ఎండ్ బటన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే ఎండింగ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. మనం టైప్ చేసిన సెల్లో ఎక్కడికైతే లాస్ట్ సెల్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఏదైనా ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఏం చెప్పాను మీకు, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ చేయమని చెప్పాను కదా. దాని బదులు ఏం చేస్తారంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేశారనుకోండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ వచ్చింది, మీకు డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది. దీనిలోకి వెళ్ళి మనకు రో కావాలా కాలం కావాలా, ఇప్పుడు నేను ఇక్కడ దేన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే రోని సెలెక్ట్ చేసుకున్నాను, లేదా కాలంని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కాలం వచ్చేస్తుంది అన్నట్టు. అంటే మీరు దానిలో నుంచే రోని కాలంని అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటిదంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. అదే మీరు దేన్ని డిలీట్ చేయాలనుకోండి, కంట్రోల్ మైనస్ ప్రెస్ చేశారనుకోండి, కీబోర్డ్లో కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తే చూడండి, కంట్రోల్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వచ్చింది, డిలీట్ సెల్సా కాలమ్సా ఎంటర్ రోనా అంటే ఎంటర్ కాలం అని అడుగుతుంది. కాలం డిలీట్ చేయాలంటే కాలం ప్రెస్ చేసేస్తే ఆ కాలం అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకేనా? మీకు అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా హైడ్ చేయాల్సి వస్తుంది. హైడ్ చేయడానికి చూడండి, కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసేసి మీరు 0 ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేశారంటే మీరు ఎక్కడ ఏ కాలంలో అయితే క్లిక్ చేశారో ఆ కాలంలో హైడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఏ ఉంది, తర్వాత C లేదు. మళ్ళీ రావాలి అంటే అది కంట్రోల్ షిఫ్ట్ మళ్ళీ అదే కీ అంటే 0ని ప్రెస్ చేస్తే మళ్ళీ అది అన్హైడ్ అయిపోతుంది అన్నట్టు. అలాగే రో హైడ్ చేయాలనుకోండి, కంట్రోల్ 9 అంటే రో హైడ్ అయిపోతుంది చూడండి. 7 ఉంది, తర్వాత 8 లేదు, మళ్ళీ డైరెక్ట్ 9 ఉంది. దాన్ని మళ్ళీ అన్హైడ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ 9 ప్రెస్ చేస్తే మళ్ళీ అది అన్హైడ్ అయిపోతుంది. చూడండి, మీకు ఇంకా ఏమైనా షీట్స్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, కీబోర్డ్లో షిఫ్ట్ F11 ప్రెస్ చేశారంటే మీకు ఇంకొక షీట్ ఇన్సర్ట్ అవుతుంది చూడండి. మళ్ళీ షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక షీట్ ఇన్సర్ట్ అయింది ఇక్కడ. అలా మీరు షీట్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే షిఫ్ట్ F11 యూజ్ చేయొచ్చు. తర్వాత మీరు యూజ్ చేసిన ఫార్ములా మీకు డిస్ప్లే కావాలనుకోండి, కీబోర్డ్లో టిల్డ్ కీ ఉంటుంది, అంటే కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఈ కీ ఉంటుంది చూసారా, ఇక్కడ నేను రాసి పెట్టుతున్నాను చూడండి ఒకసారి. షిఫ్ట్ ప్రెస్ చేసి వస్తుంది ఈ కీని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫార్ములా డిస్ప్లే అవుతాయి అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిది మనం కంట్రోల్ ప్రెస్ చేసేసి టోటల్ చేసేద్దాం. ఆల్ట్ ఎంటర్ అంటే ఇప్పుడు మనకు ఫార్ములా చూడాలి అంటే ఏంటి, ఇక్కడ క్లిక్ చేసి ప్రతిదీ ఫార్ములా ఇక్కడ చూడాలి. ప్రతిదానికి యూజ్ చేసిన ఫార్ములా మనం అట్లా చూడాల్సిన అవసరం లేకుండా కంట్రోల్ ప్రెస్ చేసి టిల్డ్ కీ ప్రెస్ చేసామంటే చూడండి మీకు ఇక్కడ డైరెక్ట్ ఆ ఫార్ములా చూపిస్తుంది. మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేసి అదే కీని ప్రెస్ చేసామంటే ఫార్ములా అనేది చూపించకుండా హైడ్ చేసేస్తుంది అన్నట్టు. ఇవర్ చూడండి, మీకు ఏదైనా ఈ కాలం మొత్తం సెలెక్ట్ కావాలనుకోండి, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేయండి. అంటే కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేశారంటే మీరు ఏ కాలంలో అయితే ఉన్నారో ఆ కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా రోని సెలెక్ట్ చేయాలి అంటే షిఫ్ట్ స్పేస్ బార్ యూజ్ చేస్తే ఆ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? నేను చూడండి షిఫ్ట్ స్పేస్ చేశాను, మళ్ళీ కంట్రోల్ స్పేస్ చేశాను. రెండు ప్రెస్ చేయడం ద్వారా ఏమైందంటే మొత్తం షీట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. వ్యూవర్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందొచ్చు. timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ.